నమస్తే. ఇవాళ గుంటూరు జిల్లాలో మంగళగిరి కోర్టులోను, అదేవిధంగా గుంటూరు కోర్టులోను ఇద్దరిని ప్రవేశపెట్టారు రిమాండ్ కోసం. మంగళగిరి కోర్టులో సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి కుమ్మినేని శ్రీనివాస్ గారు, ఆయన మీద కేసు పెట్టి అర్ధంతరంగా వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొచ్చి మంగళగిరి కోర్టులో ప్రొడ్యూస్ చేయటం, ఆ తర్వాత ఆయన్ని రిమాండ్కి పంపడం జరిగింది. ఇది ఒక అంశమైతే, రెండో అంశం నెల్లూరు జైల్లో ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు, ఆయన్ని పీటీ వారెంట్ మీద గుంటూరు తీసుకొచ్చి గుంటూరు కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. గుంటూరు కోర్టులో కూడా రిమాండ్ ఇచ్చారు, మళ్ళీ తీసుకువెళ్ళిపోయారు. మొదటిది కుమ్మినేని శ్రీనివాస్ గారు, సీనియర్ జర్నలిస్టు, మచ్చలేనటువంటి వ్యక్తి, సూటిగా మాట్లాడేటటువంటి మనస్తత్వం, చరిత్ర కలిగినటువంటి జర్నలిస్టు కుమ్మినేని శ్రీనివాస్ గారు. ఈనాడులో, ఆంధ్రజ్యోతిలో, అదేవిధంగా ఎన్టీవీలో, టీవీ5లో పనిచేసి ప్రస్తుతం సాక్షిలో పనిచేస్తున్నారు. ఎన్టీవీలో పనిచేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారికి నచ్చక ఎన్టీవీ నుంచి ఆయన్ని తొలగించాలని తీవ్రమైన ప్రయత్నం చేసి ఎన్టీవీని బెదిరించి ఆయన్ని ఎన్టీవీ నుంచి బయటకు పంపించారు. ఎందుకు ఎన్టీవీ నుంచి చంద్రబాబు నాయుడు గారు పంపించారంటే, చంద్రబాబు నాయుడు గారు 2014-19లో అధికారంలో ఉన్నప్పుడు ఆయన ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ మాట్లాడాడనేటువంటి నెపంతో ఆయన్ని బయటికి పంపించేస్తే, సాక్షిలో కుమ్మినేని లైవ్ షో ఏర్పాటు చేసి దానిలో జర్నలిస్ట్గా కొనసాగుతున్నాడు. అప్పటి నుంచి కక్షబూడినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కృష్ణంరాజు అనే వ్యక్తి ఆ లైవ్ షోలో, ఆయన కూడా ఒక జర్నలిస్టే, వ్యాఖ్యలు చేశాడనే ఉద్దేశంతో కేసు పెట్టి అరెస్ట్ చేశారు. చాలా చిత్రమైన కేసులు సుమా, ఒకటి కాదు, ఒక చోట కాదు. ఇదే ఇన్సిడెంట్ మీద, ఈ ఒకే తప్పు మీద, వాళ్ళు తప్పు అనుకుంటున్న దాని మీద 4 చోట్ల ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. ఒకటి కాదు, 2 కాదు, 3 కాదు. ఒకటి తుళ్ళూరు పోలీస్ స్టేషన్లో, 2 పడమట పోలీస్ స్టేషన్లో, 3 సాలూరు పోలీస్ స్టేషన్లో, 4 సత్యనారాయణపురం, అది కూడా విజయవాడలోనే. 4 ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ చేశారు. ఇంకొక చిత్రాన్ని చెప్తాను ఇక్కడ మీకు. ఈ ఎఫ్ఐఆర్లో ఒక దానిలో SC/ST అట్రాసిటీస్ యాక్ట్ని పెట్టారు అక్కడ ఉన్నటువంటి పోలీసు వారు. చాలా చిత్రంగా లేదు? టీవీలో ఆయన చేసిన వ్యాఖ్యలేంటి, ఈయన నివారించలేకపోవటం వల్ల SC/ST అట్రాసిటీస్ యాక్ట్ ఎలా వర్తిస్తుంది? చిన్న కామన్ సెన్స్ పాయింట్, ఎవరికైనా అర్థమవుతుంది. కానీ SC/ST అట్రాసిటీస్ యాక్ట్ వేస్తే బెయిల్ రాదు కాబట్టి ఈ సెక్షన్ వేశారు. ఈ సెక్షన్ వేసి రిమాండ్కి పంపుతూ మంగళగిరి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే న్యాయాధికారి ఏమన్నాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఆ డిఎస్పీని పిలిపించారు. SC/ST అట్రాసిటీస్ యాక్ట్ ఎలా వర్తిస్తుంది అని అడిగారు. ఆయన సమాధానం చెప్పలేకపోయాడు. ఇప్పుడు కూడా SC/ST అట్రాసిటీస్ యాక్ట్ వెయ్యాలన్నా, విచారణ చేయాలన్నా ఒక డిఎస్పీకి ఆథరైజ్ చేశారు. ఎందుకంటే లోయర్ లెవెల్లో మిస్చీఫ్ జరుగుతుంది కాబట్టి డిఎస్పీ స్థాయి అధికారి అయితే తన బుర్రని సక్రమంగా వినియోగిస్తాడనే ఉద్దేశంతో ఆ అధికారికి అప్పచెపుతారు SC/ST అట్రాసిటీస్ యాక్ట్. మ్యాజిస్ట్రేట్ గారు ఏమన్నారంటే, ఆ న్యాయాధికారి గారు, అసలు నువ్వు SC/ST అట్రాసిటీస్ యాక్ట్ ఎందుకు వేసావు, ఎలా వేసావు, వేసేటప్పుడు నీ బుర్ర ఏమైనా ఉపయోగించావా, ఎవరి బుర్రనైనా ఉపయోగించావా అని డైరెక్ట్గా కామెంట్ చేసినటువంటి సందర్భాన్ని చూసినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది కదా. అంటే ఏమీ లేదు, ఎవరి మీద కేసు పెట్టినా నాన్ బెయిలబుల్ సెక్షన్స్, ఇమీడియట్గా బెయిల్ రానటువంటి సెక్షన్స్ వెయ్యాలి. అలా వేస్తే లోపలికి వెళ్తారు, భయపడతారు అనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉండేవారి మీద ఈ విధమైన ఫాల్స్ కేసులు పెట్టి ఒక విధంగా పోలీసు వారు హెరాస్ చేస్తున్నారని చెప్పక తప్పదు. మరి ఒకే నేరం మీద 4 చోట్ల కంప్లైంట్స్ ఏంటి, 4 చోట్ల రిజిస్ట్రేషన్ ఏంటి అంటే, ఈ కేసు నుంచి మళ్ళీ ఆ కేసుకి, ఆ ఊరికి, ఆ ఊరి నుంచి మరొక ఊరికి ఇలా తిప్పి వేధించాలనేటువంటి దుర్బుద్ధితో ఇవాళ ఈ ప్రయత్నం చేస్తున్నారు. అయితే మ్యాజిస్ట్రేట్ గారు, న్యాయాధికారి గారు చూసి ఆ SC/ST అట్రాసిటీస్ యాక్ట్ని దీని నుంచి తొలగించడం,
ఇంకొక సెక్షన్ కూడా మత విద్వేషాలు, కుల విద్వేషాలు రెచ్చగొడుతున్నారనేటువంటి ఒక సెక్షన్ ఇస్తే దాన్ని తొలగించడం జరిగింది. న్యాయ వ్యవస్థ ఖచ్చితంగా ఇప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలో అలా రియాక్ట్ అవుతుంది కాబట్టే ఇవాళ భారతదేశంలో ఒక చక్కని పరిపాలన కానీ, ఒక చక్కని అడ్మినిస్ట్రేషన్ కానీ ఉంది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. సరే, అఫ్కోర్స్ ఆయన రిమాండ్కి పంపారు, బెయిల్ పిటిషన్ మూవ్ చేస్తారు. బెయిల్ కూడా సాధ్యమైనంత త్వరలోనే వస్తుందని నేను భావిస్తున్నాను ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా. మళ్ళీ ఏదైనా ఇంకో కేసు, ఒక ఫాల్స్ కేసు మళ్ళీ పెట్టేటటువంటి అవకాశం లేకపోలేదు కొమ్మినేని శ్రీనివాస్ గారి మీద. పెట్టి ఆయన్ని ఇబ్బంది పెట్టాలని అనుకుంటారేమో నాకు తెలియదు, కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఒక ఫాల్స్ కేసు పెట్టి ఆయన హెరాస్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారనేది మంగళగిరి కోర్టులో ఇవాళ ఆయన ప్రొడ్యూస్ చేసినప్పుడు అర్థమైన విషయాన్ని మీ అందరూ కూడా చూస్తూ ఉన్నారని కూడా మనవి చేస్తున్నాం. అంతేకాదు, ఇక రెండో అంశం కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, ఆయన మాజీ మంత్రివర్యులు. సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు ఆయనకు ప్రత్యర్థి. ఆయన తరపున ఒక ఆయన కేసు పెట్టాడు. ఏంటో తెలుసు, అది మీకు విచిత్రమైన కేసు. 2022 మార్చిలో కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కొన్ని పోస్టులు పెట్టారని, దేని గురించి, సోమిరెడ్డి గారి గురించి వ్యంగ్యంగా పెట్టారని, అప్పుడు మేము కేసు పెడితే పోలీసులు యాక్షన్ తీసుకోలేదు కాబట్టి మళ్ళీ ఇప్పుడు కేసు పెడుతున్నామని ఆయన కేసు పెడితే దాన్ని రిజిస్టర్ చేశారు. రిజిస్టర్ చేసి ఇవాళ కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. దానికి కూడా రిమాండ్ ఇచ్చారు. చాలా విచిత్రమైన విషయం ఏంటంటే, కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని ప్రొడ్యూస్ చేసేటప్పుడు ఎంత భయంకరంగా ఉందంటే, ఒక ఉగ్రవాదిని ఏ విధంగా అయితే కోర్టుకు తీసుకొచ్చి హాజరుపరుస్తారో ఆ విధంగా హాజరుపరిచేటటువంటి ప్రయత్నం. చుట్టూరా పెద్ద బందోబస్తు, ఎవ్వరూ ఆయనతో మాట్లాడటానికి వీల్లేదు, ఆయన వైపు కూడా చూడటానికి వీల్లేదనే పద్ధతుల్లో ఆయన తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. సరే, కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత న్యాయవాదులందరూ కోర్టు హాల్లోకి వెళ్ళవచ్చు. న్యాయవాదులే కాదు, సామాన్యులు కూడా వెళ్ళి కోర్టు హాల్లో కూర్చొని కోర్టులో ఏం ప్రొసీడింగ్స్ జరుగుతున్నాయో ఆ ప్రొసీడింగ్స్ను వీక్షించవచ్చు. అది మన భారతదేశంలో ఉన్నటువంటి చట్టం. అదే ఇంకొక దేశాల్లో అయితే అలా ఉండదు, మిలిటరీ పరిపాలనలాగా ఉంటుంది. అలాంటి చక్కని సౌలభ్యం కలిగినటువంటి పరిస్థితులు ఉంటే న్యాయవాదులు కూడా కోర్టులోకి వెళ్ళలేదు. నేను వెళితే నన్ను కూడా కోర్టులోకి వెళ్ళలేదు. పోలీసులు మొత్తం కోర్టును ఆక్రమించేసుకున్నారు. ఒక న్యాయవాది అయితే మమ్మల్ని లోపలికి ఎందుకు వెళ్ళనివ్వరు అని వారితో వాగ్వాదానికి కూడా దిగినటువంటి సందర్భం ఉందని మనవి చేస్తున్నాం. బయట కానివ్వట్లేదు. చేతులు అడ్డు పెట్టాలి, పట్టు పెట్టి అడ్వకేట్స్కి పోలీస్ స్టేషన్ రాలేకపోతే జాగిరి అనుకుంటున్నారా? ఇంత దుర్మార్గంగా న్యాయ వ్యవస్థ చుట్టూరా కూడా పోలీసులు ఆక్రమించుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి పాలన ఇవాళ రాష్ట్రంలో కొనసాగుతూ ఉన్నది. ఒక రాక్షస పాలన, ఒక పోలీస్ పాలన ఇవాళ జరుగుతూ ఉంది. ఎన్నాళ్ళు ఈ పోలీస్ పాలన సాగుతుంది, ఎన్నాళ్ళు ఈ విధంగా రాక్షసత్వంగా మీరు పరిపాలన చేస్తారో ప్రజలు గమనిస్తున్నారని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అందువల్ల ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు, వాళ్ళు రాజకీయ నాయకులు కాకపోయినా, జర్నలిస్టులైనా, లేదు ఐపీఎస్ అధికారులైనా, లేదా ఏ అధికారులు ఐఏఎస్ అధికారులైనా అందరినీ వేధించాలని ఫాల్స్ కేసులు పెట్టి హెరాస్ చేస్తున్నటువంటి ఈ పరిస్థితుల్ని తట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది. మీ అందరికీ కూడా సరైనటువంటి గుణపాఠం చెప్పే విధంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుందని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. దేనికి భయపడటానికి మేము సిద్ధంగా లేము. ఒక ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం. ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం కాబట్టి మాకు స్వేచ్ఛ ఉంది, స్వేచ్ఛ ప్రకారం ముందుకు వెళుతున్నాం. కానీ ఆ స్వేచ్ఛను హరించే విధంగా అనేక కుట్రలు, కుతంత్రాలు కూటమి ప్రభుత్వం చేస్తున్నప్పటికీ కూడా వాటిని ధైర్యంగా ఎదుర్కోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ సిద్ధంగా ఉన్నారని కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి మర్యాదపూర్వకంగా హెచ్చరిస్తున్నాను. ఇలాంటి చెడు సాంప్రదాయాల్ని ప్రవేశపెట్టిన ఘనత మీకే దక్కుతుంది. ఈ చెడు సాంప్రదాయాలే మిమ్మల్ని తర్వాత దహిస్తాయనేది కూడా గుర్తుపెట్టుకోమని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ధన్యవాదాలు.